హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నా అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైనప్పుడు టమోటాలు కట్ చేసుకున్న టమోటాలను వేయాలండి. అలాగే పచ్చిమిర్చి వేయాలండి. ఆనియన్ వేయాలండి. మెత్తగా ఉడికించే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఈ విధంగా ఉండాలండి ఉడికించేటప్పుడు. టమాటాలు మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిన టమాటాలను ఇవన్నీ పక్కన ప్లేట్లో ఉంచుకోవాలండి. మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ముక్కలను, దోసకాయ ముక్కలను వేయాలండి. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసి రోటీని తీసుకొని టమాటాలు ఇవన్నీ వేసి బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేయాలండి. మళ్ళీ కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు దోసకాయ వేయించిన దానిని దీనిని రోటీలో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నా అండి. టమాటాలు ఇవన్నీ పక్కన పెట్టేసి దోసకాయ ముక్కలు వేయాలండి. కొంచెం చింతపండు వేయాలి. దోసకాయ ముక్కలను కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. రోటి పచ్చడి అంటే కచ్చపచ్చగా దంచుకుంటేనే రైస్లో అయినా చపాతీలో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. కచ్చపచ్చ దంచిన ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా దోసకాయ పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చండి. రోటి పచ్చడి టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు ఆయిల్ వేయాలండి. పోపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వట్టిమిరపకాయలు. సింపుల్గా టేస్టీగా రోటి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చాలా బాగుందండి. చపాతీలో అయినా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలో అయినా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.